ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం సింహరాశి వారికి జూన్ నెల 15వ తారీఖు అనగా ఆదివారం సింహరాశి వారి యొక్క జీవితంలో గతశ్రీ అనగా పాతశ్రీ ఎవరైతే ఉన్నారో, గతంలో పరిచయమైనటువంటి వ్యక్తి, గతంలో పరిచయమైనటువంటి స్త్రీ వీరి యొక్క జీవితంలోకి మళ్ళా వచ్చే అవకాశాలు ఘనంగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వీరి యొక్క జీవితంలో ఏదైనా కానీ సింహరాశి వారు ఎప్పుడూ కూడా ఏ పని అనుకున్నా కూడా వీరు చాలా జాగ్రత్తగా చేసేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు. వీరు ఎన్నాళ్ళున్నా, ఎక్కడ ఉన్నా ఒకరి మీద ఆధారపడరు. ఒకరు చెబితే చేయాలి, ఒకరి మీద ఉండాలి అని ఎప్పుడు ఉండే మనస్తత్వం అయితే కాదు. అయితే సింహరాశి వారి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా స్త్రీకి ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర, ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం వీరు ఎప్పుడూ కూడా ఇస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా చూస్తే మనము వీరు సింహరాశి వారి యొక్క జీవన విధానంలో కానీ ఒక ముఖ్యమైన అంశంగా ఉంటుంది. దీన్ని కొంచెం లోతుగా మీకు చూస్తే మాత్రము వారి యొక్క సింహరాశి వారు హృదయవంతమైన రాజసంగా ఉంటుంది. తమ జీవితంలో ఎవరైనా స్త్రీలకు గౌరవం ఇవ్వడం వీరి యొక్క సహజ స్వభావం. స్త్రీలందరిలో కూడా తల్లిగాను గాని, స్నేహితురాలుగా, అలాగే ప్రేరణగా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అయితే వీరికి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అయితే వీరి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా ప్రేమ విషయంలో కూడా యథావిధిగానే ఆరాధన అయితే ఉంటుంది. ప్రేమించిన వారు రాణిలాగా గౌరవిస్తారు. ఎమోషన్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతారు. ఒకసారి నమ్మిన వ్యక్తిని చివరిదాకా నమ్ముతూనే ఉంటారు. అయితే సింహరాశి వారు సూర్యుడు శాసిస్తాడు కాబట్టి సూర్యుని ప్రభావం వల్ల వీరికి గౌరవం పెరుగుతుంది. భక్తి మరియు కీర్తితత్వం కూడా ఉనికిలోకి ఉంటుంది. స్త్రీ పట్ల గౌరవం ఇవ్వడం అంటే వారికి ఎంతో సంతోషంగా ఉంటుందన్నమాట. అందువలన వీరికి ఏదైనా కానీ ఒక మంచి అదృష్టము, సమర్థవంతమైనటువంటి ప్రోత్సాహము, అలాగే చిన్న చిన్న విషయాల్లో కూడా వారిపై కొద్దిగా అభిప్రాయాలు ఏదైనా ఉన్నా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే స్త్రీని కాపాడడంలో వీరు చాలా ముందుంటారు. ఏదైనా కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటారు. అయితే వీరి యొక్క జీవితంలో గతంలో ఎవరైతే పరిచయం ఉన్నారో, ఎవరైతే వీరి యొక్క జీవితం నుంచి పక్కకి వెళ్ళిపోయారో, అటువంటి వ్యక్తులు మళ్ళా వీరి జీవితంలోకి రావాలి. వీరి యొక్క జీవితంలోకి వచ్చి కొన్ని విలువైనటువంటి సంఘటనలను కొన్ని క్రియేట్ చేయాలి అనే ఒక అంశంపై ఈ యొక్క స్త్రీ పరిచయం వీరి యొక్క జీవితంలోకి పాత ఎవరైతే ఉన్నారో అటువంటి స్త్రీలు పరిచయమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందులో అసలు పాత స్త్రీ పరిచయం అయ్యే అవకాశాలు ఎవరెవరున్నారు? చూసుకున్నట్లయితే గతంలో ఉన్నటువంటి స్నేహితురాలు కానీ, క్లాస్‌మేట్ గాని, లేదా పూర్వపు ప్రేమ సంబంధం ఉన్న వ్యక్తి అయినా, లేదా ఉద్యోగం సంబంధించినటువంటి పాత కలిసినటువంటి వ్యక్తులైనా, లేదా స్త్రీ అయినా, లేదా కుటుంబంలో సంబంధాల్లో తొందరగా కలిసి ఉన్నటువంటి స్త్రీ అయినా కూడా వీరి యొక్క జీవితంలో మళ్ళా పరిచయమయ్యే అవకాశాలు ఎదురుగానే. అసలు ఆ స్త్రీ ఎలా ఉందనేది ముందుగా మీరైతే తెలుసుకోవాలి. అసలు ఆ వ్యక్తి, ఆ స్త్రీ అనేది గతంలో భావోద్వేగాలు బలంగా ఉండేది. ఇప్పటికీ కొంత అపూర్వం అపూర్వమైనటువంటి సంబంధం కలిగైతే ఉంటుంది. ఆ స్త్రీ యొక్క ప్రస్తుత జీవితంలో కొన్ని నిర్ణయాలు మీకోసం సంప్రదింపులైతే సంప్రదించే అవకాశాలైతే ఉంది. అయితే ఆ స్త్రీ విషయంలో మీరైతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఆమె మీకు ఏదో చెప్పాలనుకుంటుంది. అసలదేమిటంటే గతంలో మీకు మిగిలిపోయినటువంటి విషయాలను చాలా క్లియర్ చేసుకోవాలి. మళ్ళీ స్నేహం కొనసాగించాలని, కొన్ని ఆర్థికంగా సహాయం కోరే అవకాశం కూడా ఉంటుంది. మనోభావాలను పంచుకోవడానికి కూడా మీపై ఆసక్తి అనేది కొంచెం చూపించవచ్చు. కాబట్టి అసలు ఈ స్త్రీ పరంగా మీకు దగ్గరగానైతే లాభమా? నష్టమా? అని చూస్తే పాత సంబంధాలు తిరిగి బలపడే అవకాశాలు ఉన్నందువలన, అలాగే కొత్త అవకాశాలు తెచ్చిపెట్టే ఛాన్సు, అలాగే సహాయ సహకారాలలో మీకు మారే వీలుంది. ఏది ఈ స్త్రీ యొక్క మంచి తత్వం కలిగిన స్త్రీ అయితే, ఆ స్త్రీ మిమ్మల్ని ఎప్పుడైనా విశ్వాసంగా, అభిమానంగా ఆలోచించగలిగిన స్త్రీ అయితే, ఆ స్త్రీ వలన మీకు ఎప్పుడూ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. అలాంటి స్త్రీ పరంగా మీకు బాగుంటుంది. అలాగే మీకు ఏదైనా నష్టాన్ని చేకూర్చే వాళ్ళేంటంటే, ఆర్థికంగా చికాకులు పెట్టే అవకాశం, ఒకరినొకరు ఎమోషనల్‌గా వాడుకోవడం, పాత గాయాలు మళ్ళీ తెరుచుకునే అవకాశం, కుటుంబంలో చర్చలకు కారణమయ్యే అవకాశాలు, ప్రమాదాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, వీళ్ళ వలన 2 విషయాల్లోనూ మీకు వ్యతిరేకంగా కనపడుతుంది. అయితే ఇప్పుడు సింహరాశి వారి యొక్క జీవితంలో ప్రవేశించే స్త్రీ, ఈ స్త్రీ పరంగా అసలు ఏ విధంగా ఉంటుంది? అనేది మనం చూసుకున్నట్లయితే, సింహరాశి వారి యొక్క జీవితంలో గతంలో వీరు అభిమానించిన వ్యక్తి గాని, అభిమానించిన స్త్రీ పరంగా గాని, అంటే ఒక శారీరకమైన బంధంలో గాని, లేదా ఒక మానసికంగా కానీ, ఒక స్నేహంగా గాని, ఒక ఆర్థికంగా కానీ, అటువంటి ఎవరైతే గతంలో మీ నుంచి విడిపోయి,
మీ నుంచి వారు పక్కకు వెళ్ళిన వారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మీ ప్రేమ అర్థం చేసుకోలేక, మీ బాధని అర్థం చేసుకోలేక, మీ యొక్క లైఫ్‌ని అర్థం చేసుకోలేక ఎవరైతే మీ నుంచి బయటకు వెళ్లారో అటువంటి వారు, వారు ఎన్నో బాధలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో కష్టాలు, నష్టాలు, ఇబ్బందుల నుంచి పడిన వారు కొంతమంది, లేదా మీ యొక్క విలువను తెలుసుకొని మీ దగ్గర ఉంటే సంతోషంగా ఉంటాం. మీ దగ్గర ఉంటే ఒక వెలుగులో నిలబడతాం అనుకున్నటువంటి వ్యక్తులు, ఇప్పుడు మీరు రారు, ఇంక తిరిగి రారు, ఇంక అయిపోయింది వాళ్ళ జీవితం అంతే, మన జీవితం ఇంతే అనుకున్నటువంటి వ్యక్తులు, మళ్ళా ఇప్పుడు మీ జీవితంలోకి వచ్చే అవకాశాలు నిండుగా కనపడుతున్నాయి. సో, ఏదైతే మీరు అటువంటి వ్యక్తుల పరంగా ఏంటంటే, వారి యొక్క మనస్తత్వం ఏంటంటే, వారి వలన మీ లైఫ్‌లో కనుక వస్తే, వారు మంచివాళ్ళు గనక అయితే, వారు మీకు ఎప్పుడూ కూడా ముందుండి మిమ్మల్ని ఎప్పుడూ పుష్ చేస్తూ ఉంటారు. మీకు మంచి చెడులలో సహకారంగా ఉంటారు. మీకు ఏదైనా మీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులున్నా, కుటుంబంలో సమస్యలున్నా, ఏదైనా మీరు కష్టాలు, ఇబ్బందుల్లోకి వెళ్తున్నా గాని అటువంటి కష్టాలు, ఇబ్బందుల నుంచి గూడా మిమ్మల్ని బయట పడవేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. అందువలన మీకు ఏదైనా గాని చేయాలనుకున్నా, ఎటైనా వెళ్ళాలనుకున్నా, ఎటైనా రావాలనుకున్నా కానీ మీకు ప్రతి దాంట్లో కూడా, మీకు ప్రతి వాటిలలో కూడా మీకు చాలా అనుకూలంగా, అలాగే చాలా మంచి మర్యాదలతోటి మీకైతే నడిచే అవకాశాలైతే చాలా బలంగా కనిపిస్తూ ఉన్నాయి. అందువలన అటువంటి స్త్రీలు ఎవరైనా ఉన్నా కానీ, వాళ్ళ యొక్క పరిచయం అనేది మీకు వ్యాపార రంగంలోకి మీకు పెట్టుబడులు పెట్టడానికి కానీ, లేదా మీరు చేసేటువంటి వ్యాపారంలో మీకొక సపోర్ట్‌గా ఇవ్వడానికి కానీ, లేదా మీరు చేసేటువంటి ఉద్యోగంలో మీకు సపోర్ట్ ఇచ్చి, అక్కడి నుంచి మీరు మాకు వీరి వల్ల మాకు ఎటువంటి మంచి లేదు, ఎప్పుడైతే మిమ్మల్ని అపార్థం చేసుకున్నారో అటువంటి వాళ్ళు కూడా మీ జీవితంలోకి మళ్ళా వచ్చి, మిమ్మల్ని ఏదో ఒక రూపంలో కొద్దిగా పుష్ చేసే అవకాశాలైతే మీకు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే మీ యొక్క జీవితంలో కానీ, మీ యొక్క లైఫ్‌లో గానీ, ఎవరైనా గాని మీకు గతంలో ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, ఎవరైతే వారు మిమ్మల్ని, అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఇది స్త్రీలకు కూడా ఉపయోగపడుతుంది. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, ఎవరైతే మిమ్మల్ని సమస్యల్లోకి తోసేసారో అటువంటి వాళ్ళు కూడా మళ్ళా మీ జీవితంలోకొచ్చి మిమ్మల్ని లేనిపోని ఇబ్బందులు కూడా కలిగించి, మీ యొక్క రహస్యాలను వాళ్ళు బయటపెట్టి, మిమ్మల్ని ఏదో ఒక రూపంలో మిమ్మల్ని మానసికంగా ఒత్తిడి కలిగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అటువంటి స్త్రీ విషయంలో మీకు గట్టిగా కనపడుతుంది. అది స్త్రీ కావచ్చు, వ్యక్తి కావచ్చు. మానసికంగా ఇబ్బంది పెట్టే దాంట్లో. అలాగే స్త్రీల పరంగా చూసుకున్నట్లుగైతే, ఆ స్త్రీ మళ్ళా వీరి యొక్క జీవితంలోకొచ్చి, ఒక డబ్బు పరంగా ఆశించి, మళ్ళా వీరి యొక్క జీవితంలో గాని, పెళ్ళైతే వీరి యొక్క భార్యాభర్తల విషయంలో కానీ, వీరి యొక్క కుటుంబంలో కానీ, వీరికంటూ కొద్దిగా ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు, ప్రత్యేకమైనటువంటి సమస్యలనేది కలిగించేసి, వీరి యొక్క జీవితంలో ముందుకు రానీయకుండా వీళ్ళని అడుగడుగునా ఇబ్బందులు కలిగించాలనైతే చూస్తున్నటువంటి స్త్రీ అయితే కనిపిస్తుంది. ఆ స్త్రీ మిమ్మల్ని చేసేటువంటి వర్క్ దగ్గర ఉంటే, మిమ్మల్ని ఏదో ఒక రూపంలో చికాకులు కలిగించేసి, మిమ్మల్ని ఇబ్బందులు పెట్టి, మిమ్మల్ని యొక్క సీక్రెట్‌లే గాని, మీ యొక్క సంబంధించినవి కూడా మొత్తం చెప్పేసి, వేరే వాళ్ళ విషయంలో మిమ్మల్ని పూర్తిగా దెబ్బతీయాలని చూసే వ్యక్తి స్త్రీ అయ్యుండొచ్చు మీరు చేసే వ్యాపారం దగ్గర. అలాగే మీరు చేసేటువంటి ఉద్యోగం దగ్గర మీకు ఏదో ఒక రూపంలో పై అధికారుల్లో కూడా మీకు ఇబ్బందులు కలిగించి, మిమ్మల్ని నష్టాల్లోకి తోసేసి, మిమ్మల్ని మానసికంగా ఒత్తిడి కలిగించే అవకాశాలు కూడా కొద్దిగా బలంగా కనపడుతున్నాయి. అలాగే మీకు గతంలో ఎవరైనా పరిచయం ఉన్నటువంటి స్త్రీ అయితే మాత్రము, ఆవిడ మీ దగ్గర నుంచి కొద్దిగా డబ్బు రూపంలో కానీ, లేదా మీ కుటుంబంలో కొన్ని కొన్ని ఇబ్బందులు, చిచ్చులు, చికాకులు కలిగించడానికి కానీ, మరలా మీ యొక్క జీవితంలో ప్రవేశించే అవకాశాలు కూడా బలంగా కనపడుతున్నాయి. కాబట్టి సింహరాశి వారు ఎవరైనా గాని వారి యొక్క జీవితంలో గతంలో ఎవరైతే స్త్రీ ఉందో, ఖచ్చితంగా ఈ జూన్ నెల 15వ తారీఖున వీరి యొక్క జీవితంలోకి వచ్చి కొన్ని ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు, ఇబ్బందికరమైనటువంటి నష్టాలు కలిగించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి మీరేంటంటే ఈ జూన్ 15న కొన్ని ప్రత్యేకమైనటువంటి సూచనలు మీకైతే చెప్తాను. మీరు ఆ విధంగా జాగ్రత్త పడితే మాత్రం మీకు ఎటువంటి ఇబ్బందనేది కలగకుండా మీరు బ్రహ్మాండంగా, అభివృద్ధికరంగా ఉంటారు. కాబట్టి మీరైతే మాత్రం ఆ విషయాన్ని తక్షణమే నిర్ణయం తీసుకోకుండా చాలా విశ్లేషణగా మీరైతే పరిశీలించాలి. అలాగే 1కి 2 సార్లు ఆలోచించాక మాత్రమే మీరు మాట్లాడాలి అది ఎవరితోటైనా కానీ. వ్యక్తిగత సమాచారాన్ని పూర్తిగా పంచుకోవద్దు. ఆ వ్యక్తి నిజమైన ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకున్న తర్వాతే మీరు ముందుకు వెళ్తే మంచిది. అలాగే సింహరాశి వారి మీద శని దృష్టి ప్రభావం చాలా ఎక్కువగా ఉండటం వలన మానసిక ఒత్తిడిలోకి తీసుకురావచ్చు. గురుగ్రహ స్థితి కూడా కొంత మిశ్రమ ఫలితాలను ఇస్తుంది గనుక వీరికి శివారాధన మరియు హనుమాన్ చాలీసా లాంటిది కూడా మీరు చేసుకోవడం వలన మీకైతే చాలా బాగుంటుంది. కాబట్టి ఈ జూన్ 15న వీరి యొక్క సింహరాశి వారికి ఎవరైతే గతంలో ఉన్నటువంటి స్త్రీ, ఎవరైతే పాత స్త్రీ ఎవరైతే పరిచయం ఉందో ఒక మలుపు తిప్పే అవకాశం ఉంది. అయితే ఈ జాగ్రత్తలు వహించినట్లయితే మీకైతే చాలా విజయంగా చేకూరుతుంది. కాబట్టి
మీరేదైనా గాని గత కాలంలో ఉన్నటువంటి మహిళ, ఒకే కాలంలో నీపై అభిప్రాయం ఉన్న మహిళ, కుటుంబంలో ఎప్పుడో పరిచయమైనటువంటి మహిళ మీకు ఇబ్బందులు కలిగించవచ్చు. సో, కాబట్టి పాత గాయాలు తిరిగి తెచ్చుకోవడం మంచిది కాదు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి. మేము చెప్పిన విషయాలు మీకు నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.